హాయ్ గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర. ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనే దానికి ఒక చిన్న స్టోరీ. అనగనగా ఒక ఊరిలో ఒక అతను ఉంటాడు. అతను ఉద్యోగం కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాడు. అట్లా ఒక 6 నెలలు గడిపేస్తాడు. చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా నువ్వు చాలా దురదృష్టవంతుడు రా, నీకు ఉద్యోగం రాదు, ఏమి రాదు అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటాడు. కానీ అతను దేవుడిని నమ్ముకున్నాడు. ఏం పర్లేదు, ఈ నెల వ్యవతంగా వచ్చే నెల వచ్చిందని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం సాగించాడు. సో అలా ప్రయత్నించే టైంలో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేశాడు. నెల అవ్వగానే తీసేస్తున్నారు. అలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 నెలలు 7 ఉద్యోగాలు. ఆ చేసిన ప్రతి చోట కూడా అందరూ కూడా నువ్వు చాలా దురదృష్టవంతుడివి, నెలకు వచ్చేసరికి నీకు ఉద్యోగం తీసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అతను అయినా కానీ ఏం బాధపడ్డాడు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్పేసి అట్లా 8వ నెలలో వేరే ఉద్యోగంలోకి చేరతాడు. ఒక సెల్ ఫోన్ దుకాణంలో చేరతాడు. చేరినాక తను పని చేసుకుంటూ ఉంటాడు. తన చెయ్యి తగిలి ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ కింద పడిపోయినప్పుడు ఆ ఫోన్ పగిలిపోయింది. ఓనరు దాన్ని మొత్తం చూసి, ఆహా, నీ జీతంలో కట్టు, ప్రతి నెల 1000 రూపాయలు నీ జీతంలో కట్టు, నీ ఇష్టం అన్నాడు. అమ్మ, ప్రతి నెల 1000 రూపాయల జీతంలో కట్ట అని చెప్పేసి అతను బాధపడలా, సంతోషించాడు. ఎందుకంటే ప్రతి నెల 1000 రూపాయలు కట్టంటే ఆ ఫోను వాల్యూ చూశాడు. దగ్గరగా 60,000 దాకా ఉంది. అంటే 60 నెలలు అంటే 5 సంవత్సరాలు. అమ్మాయ్యా, 5 సంవత్సరాల దాకా నాకు ఈ ఉద్యోగం ఉంటుంది, డోంట్ వరీ అని చెప్పేసి దేవుడిని తలుచుకుంటాడు. భగవంతుడా, ఈ విధంగా సృష్టించావా? సో అదే ఆ సెల్ పడైపోయినట్టయితే, అంటే పడైపోయడం కదా, అతనంతటా అతను పడేయలేదు కదా. ఆ రకంగా అతను దేవుణ్ణి ఆ రకంగా అనుకున్నాడు, పాజిటివ్గా. సో ఏదైనా అంతే, ఏది జరిగినా మన మంచికే. ఆ రకంగా అతను జనాలందరూ ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ అందరూ కూడా, ఆహా, 5 సంవత్సరాలు నువ్వు కథం నీ జీతాలు కట్టంటే అని వాడనుకుంటున్నారు. కానీ ఇతనేమనుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నెలకు 1000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు కట్ చేస్తే అంటే 5 సంవత్సరాలు నన్ను ఉంచుకున్నట్టే కదా ఈ షాపు ఓనరు. సో 5 సంవత్సరాలు నాకు ఉద్యోగం ఉన్నట్టే కదా, నాకు 5 సంవత్సరాలు నాకు పర్మనెంట్ అయినట్టే కదా అని చెప్పేసి ఒక పాజిటివ్ దృక్పథం. సో తన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అలానే మనం కూడా, మనమని కాదు, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, పాజిటివ్ వే అంతే. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ ద వండర్ఫుల్ స్టోరీ. ఈ స్టోరీని ద గ్రేట్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సిఐటి గారు ఒక బుక్లో రాశారు. దాన్ని నేను మీకు ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్.